జగ్గంపేట మండలం కాట్రావులపల్లి టీడీపీ అధ్యక్షులు సామాజిక సేవకులు ముసిరెడ్డి నాగేశ్వరరావు పుట్టినరోజును ఎంఎన్ఆర్ యూత్ సేవా కార్యక్రమాలతో స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు. జగ్గంపేట ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ వద్ద 500 మంది నిరుపేదలకు అన్నదానం చేశారు. పేదల మధ్య కేక్ కట్ చేసి వారి ఆశీస్సులు అందుకున్నారు. కార్యక్రమం మొత్తం ఆడంబరాలకు దూరంగా సేవే పరమావధిగా సాగింది. ఎంఎన్ఆర్ ప్రతినిధులు బిక్కిన బాబీ, కాకరపల్లి రమేష్ మాట్లాడుతూ నాగేశ్వరరావు నిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తాడని తెలిపారు. ఉదయం లేచింది మొదలు గ్రామంలో ఎవరికి కష్టం వచ్చినా తానే ముందుంటాడని చెప్పారు. ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూ, జిల్లా అధ్యక్షుడు జ్యోతిర నవీన్ సహకారంతో కార్యకర్తలకు అండగా నిలుస్తూ సిమెంట్ రోడ్డు, త్రాగునీరు, మౌలిక వసతులపై నిరంతరం కృషి చేస్తున్నాడని వివరించారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నాగేశ్వరరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. Get the wire. కాట్రావులపల్లి నాగేశ్వరరావు గారు పుట్టినరోజు యాభై ఉచితంగా భోజనం పెడతారు. తీసుకోండి. కాట్రావులపల్లి నాగేశ్వరరావు గారిది పుట్టినరోజు ఉచితంగా పెడతారు భోజనం. కడుపుండదు నేను అందరూ ఇబ్బంది ఏమీ లేదు. దాంతో మళ్ళీ తక్కువ నమస్కారం. ఈరోజు ముసిరెడ్డి నాగేశ్వరరావు గారు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నా క్యాంటీన్ దగ్గర భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది 500 మందికి. ఆయన గ్రామంలో చాలా అభివృద్ధి పనులు చేస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న ఎమ్మెల్యే గారు 3 ఏళ్ళు బతకాలని, ఆయన చల్లగా ఉండి ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగజేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.
రెడీ. ఈరోజు మరి మా అభిమాన పాత్రుడు మా అన్నయ్య కాట్రావులపల్లి గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా మరి ఈరోజు అన్నా క్యాంటీన్లో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. సేవా కార్యక్రమంలో భాగంగా మరి అన్నయ్య ప్రతిరోజు కూడా ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా గ్రామంలో ఎవరికి ఏ సహాయం చేద్దాం, ఎవరికి ఏ కష్టం వచ్చింది, ఎలా తీర్చాలని ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ఆయన గ్రామ అభివృద్ధి కోసమే తప్పిస్తూ ఉంటారు. మరి మన అపర భగీరథులు జ్యోతుల నెహ్రూ గారు, అలాగే మరి మన యువ నాయకులు జ్యోతుల నవీన్ కుమార్ గారు వారి సహాయ సహకారంతో మా కాట్రావులపల్లి గ్రామాన్ని ఎన్నో విధాలుగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మరి అవి నా భూతం నా భవిష్యత్తు అనే విధంగా ఉంటాయి. మరి ఎవరైనా సరే కాట్రావులపల్లి వచ్చి చూడొచ్చు. సిమెంట్ రోడ్లు కానీ, అలాగే ఏదైనా ఒక వాటర్ ప్రాబ్లం కానీ, పేదవాడికి ఏ కష్టం వచ్చినా ఆరోగ్య విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, ఏదైనా సరే ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఆయన వెంటనే ఆ పేదవాడి ఇంటికాడ, ఆ కష్టం వచ్చిన వాళ్ళ ఇంటికాడ నుంచుని ముందుండి పెద్ద కొడుకులా ప్రతి ఒక్కరికి కూడా సహకారం చేస్తూ ఉంటారు ఆయన. మరి ఎవరైనా సరే కాట్రావులపల్లి వచ్చి చూడొచ్చు. ఏ పని చేసినా కూడా ఆయన ప్రతి దాన్ని కూడా చాలా క్షేత్రస్థాయిలో కింద వారికి ఏ విధంగా ఏ పథకానైనా సరే, ఏ లబ్ధినైనా సరే వారికి చేరే విధంగా కృషి చేస్తూ మరి మా అన్నయ్యకి ఎన్ని చెప్పినా ఎంతసేపు చెప్పినా కూడా తక్కువే. మరి అటువంటి మా అన్నయ్య నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఆ భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకి ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.